హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఆల్రెడీ మన ఛానల్లో పూర్తి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఒక వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఆ వీడియో చూడాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో చూశాక లేదా ఆ వీడియో ఇప్పుడే చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది కనుక ఆ వీడియో లింక్పై క్లిక్ చేసి మీరైతే చూడొచ్చు. ఆ వీడియోలో మీకు నేను నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైన వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో క్వాలిఫికేషన్ ఏంటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, జోన్ల వారీగా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ జోన్లో ఏ జిల్లాలు రావడం జరుగుతుంది, ఎప్పటి నుంచో ఎప్పటిలోపు అప్లై అయితే చేసుకోవాలి, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, వీటితో పాటుగా మరికొన్ని గైడ్లైన్స్ అయితే చెప్పడం జరిగింది. సో పూర్తి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి చూడండి. ఈ వీడియోలో మీకు నేను అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధానం అనేది స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది అప్లై చేసుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకోకపోయినట్లయితే ఈ వీడియోను పూర్తిగా చూసాకే అప్లై అయితే చేసుకోండి. అంతేకాకుండా అప్లై చేసే ముందు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా వీడియోను పూర్తిగా చూశాకే అప్లై అయితే చేసుకోండి. మొత్తంగా మనకి 3,393 ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈసారి ఈ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష కూడా నిర్వహించట్లేదు. క్వాలిఫికేషన్లో ఉన్నటువంటి మార్క్స్ యొక్క మెరిట్ ఆధారంగానే ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అన్నీ కూడా నోటిఫికేషన్లో ఆ విధంగానే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లై ప్రాసెస్ అయితే చూద్దాం. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ అయితే తప్పకుండా అయితే చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మరొకరికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్స్తో పాటుగా టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్స్లో షేర్ చేయండి. చాలామందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్కి అప్లై చేసేటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది అయితే చెప్తాను. ఎందుకంటే అప్లై చేసే ముందు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంచుకోవాల్సి ఉంటుంది. లేకపోయినట్లయితే సగం అప్లికేషన్ అనేది ఫిల్ చేసి మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఒకటైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బీఎస్సీ నర్సింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్లు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకు అడుగుతారంటే మీరు 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా ఏ జిల్లాలో అయితే చదువుకుంటారో వరుసగా 4 సంవత్సరాలు అదే మీ యొక్క లోకల్ డిస్ట్రిక్ట్ అయితే అవుతుంది. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఏ జిల్లాకి లోకల్ అవుతారు అనేది వీళ్ళైతే పరిగణించడం అయితే జరుగుతుంది. సో ఇవైతే మనకి తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా మీ మొబైల్లో ఉన్నట్లయితే మీరు ఈ ఉద్యోగాలకి మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. మరో విషయం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా PDF ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మాట్లో అయితే పనికిరాదు. కాబట్టి అది కూడా మీరైతే గమనించండి. జేపీజీ ఫార్మేట్లో మీరు అప్లోడ్ చేయాలన్నా సరే ఇక్కడ మనకి అప్లోడ్ అయితే కావు. కాబట్టి PDF ఫార్మేట్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది అయితే క్లియర్గా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉద్యోగాలకి అప్లై చేసే విధానం అయితే చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకు అప్లై చేసుకోవడానికి 2 వెబ్సైట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అందులో 2 వెబ్సైట్ లింక్స్ కూడా మీకు నేను ఇచ్చినటువంటి లింక్ అనేది ఓపెన్ చేసిన
చేసినట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకు అవైతే కనిపిస్తాయి. మీకు నచ్చినటువంటి లింక్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఏ వెబ్సైట్లో అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను hmfw.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి లింక్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. దీనిపై అయితే మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క గైడ్ లైన్స్ అయితే ఒక పీడిఎఫ్ రూపంలో కనిపిస్తాయి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి మరొక లింక్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లికేషన్ కావాలి అనుకున్నట్లయితే సెకండ్ లింక్ పై అయితే క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కావాలనుకున్నట్లయితే మొదటి లింక్ పై క్లిక్ చేయండి. నేను సెకండ్ లింక్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. సెకండ్ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు MLHP అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ రెండు ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక OTP అయితే వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఎవరైనా సరే ఈ ప్రాసెస్ అనేది 2-3 సార్లు చేసినట్లయితే వాళ్ళకి ఆల్రెడీ డీటెయిల్స్ అనేవి ఉన్నట్లుగా చూపిస్తుంది. ఆ విధంగా వాళ్ళు అప్లికేషన్ అనేది మళ్ళీ ఓపెన్ చేయడంలో ఇబ్బందులు అయితే ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా నాకు చాలామంది ఇన్స్టాతో పాటుగా మెయిల్లో కూడా కామెంట్స్ అయితే పంపిస్తున్నారు, మెసేజెస్ అయితే. సో మీరు పదే అయితే చేయకండి, ఒకసారి క్లియర్గా అయితే చేసుకోండి. ఎవరికైనా సరే ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉన్నాయి కాబట్టి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కాకపోయినట్లయితే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. మీకు డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా సరే ఆ విధంగా ప్రాబ్లం అనేది ఫేస్ చేసినప్పుడే నాకైతే మెసేజ్ ద్వారా ఆ లింక్ అయితే అడగండి. ఎందుకంటే మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేయడమే కరెక్ట్ ప్రాసెస్. ఒకవేళ మీకు ఆ విధంగా సర్వర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే నాకు అడిగినట్లయితే మీకు నేను అక్కడైతే మీకు పంపించడం అయితే జరుగుతుంది. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్ పేరుతోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా మీకు నేను లింక్ అనేది అందించడం అయితే జరుగుతుంది. పిన్ చేసి ఉంచుతాను. ఇక్కడ మనం చూసుకుంటే మీకు OTP ఎంటర్ చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, OTP ఎంటర్ చేసి మీకు నేను అప్లికేషన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ముందుగా మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారు అనేది అయితే సెలెక్ట్ చేసుకోమంటారు. మీరు ఏ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి అయితే ఆ జిల్లా పరిధిలోకి ఏ జోన్లోకి వస్తుందో ఆ జిల్లా అనేది ఆ జోన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆల్రెడీ నేను నోటిఫికేషన్లో ఏ జోన్ పరిధిలో ఏ జిల్లాలు వస్తాయనేది నిన్నటి వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు తెలుస్తుంది, లేదా నోటిఫికేషన్ మీరు చూసుకున్నా సరే తెలుస్తుంది. ఇక్కడ నేను జోన్ 1 అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎంటర్ చేసి అయితే చూపించను. జస్ట్ మీకు ఏ కాలంలో ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలనేది క్లియర్గా అయితే చెప్పేస్తాను. తర్వాత మీరు నేమ్ ఆఫ్ ది కోర్స్ స్టడీడ్ అయితే అడుగుతుంది. మీరు ఏ కోర్స్ చేస్తున్నారు అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. ఇంకొకటి ఏంటంటే అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ అయితే ఇవ్వండి. విత్ సర్నేమ్ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ జెండర్ అయితే అడుగుతుంది. మీ జెండర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఏజ్ అంటే మీ యొక్క ఏజ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోమని అడుగుతుంది. అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ ఏజ్ అనేది ఓకే అయితే అయిపోతుంది. తర్వాత మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేది కూడా మీరు ఫుల్గా అయితే ఎంటర్ చేయండి, క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ అయితే చేయండి. తర్వాత మనం చూసుకుంటే సోషల్ స్టడీస్ అయితే స్టేటస్ అయితే అడుగుతుంది. అంటే మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ అయితే అవుతుంది. మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే అది పెట్టండి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. క్రింద అయితే చూసుకోండి, ఓసీ అని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది, అది కూడా మీరైతే చూసుకోండి. తర్వాత మీరు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ ఇక్కడ అయితే చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటిది అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయినా లేదా ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏ స్టేజ్ అప్డేట్ అయినా సరే మీ యొక్క మొబైల్ నెంబర్కి మేము SMS చేస్తామని నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి వర్కింగ్ కండిషన్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టండి, కాకపోయినట్లయితే నో అని అయితే పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోయినట్లయితే నో అని పెట్టండి. తర్వాత మీ యొక్క అడ్రస్ అయితే అడుగుతుంది. ఈ లైన్ 1లో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క విలేజ్ అయితే అడుగుతుంది, లేదా టౌన్ అయితే అడుగుతుంది. మీ యొక్క విలేజ్ లేదా టౌన్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి ఇక్కడ విలేజ్ లేదా టౌన్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీ యొక్క
పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. మీ పిన్ కోడ్ మీకు అయితే ఐడియా ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మీరు 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, మీరు ఇచ్చేటువంటి డీటెయిల్స్ ఆధారపడే మీ యొక్క లోకల్ జిల్లా అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు 4th క్లాస్ అనేది ఎప్పుడు పాస్ అయ్యి ఉన్నారు అనేది చూసుకోండి. మీకు స్టడీ సర్టిఫికేట్స్లో అవన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి స్టడీ సర్టిఫికేట్ అనేది పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా ఇయర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత స్కూల్ లేదా కాలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఏ జిల్లాలో 4th క్లాస్ చదువుకున్నారు అనేది ఎంటర్ చేయండి. ఆ విధంగా 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్కి సంబంధించి, తర్వాత 9th క్లాసు, 10th క్లాస్కి సంబంధించి, ఇంటర్మీడియట్తో పాటుగా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి అన్నీ కూడా ఏ క్లాసు ఎక్కడ చదువుకున్నారనేది ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి బాక్స్లో సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ అనేది అడుగుతుంది. అంటే మీకు ఫస్ట్ ఇయర్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని, ఆ పర్సంటేజ్ ఎంత అన్నీ కూడా మీకు ఇక్కడైతే అడుగుతారు. ఇక్కడ ఇవన్నీ కూడా 4 ఇయర్స్కి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. టోటల్గా ఇక్కడైతే మనకి రావడం అయితే జరుగుతుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే డీటెయిల్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్, మీకు స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా ఇవే అన్నమాట. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ఎస్సికి సంబంధించినటువంటి డాక్యుమెంటు, ఇంటర్మీడియట్, బీఎస్సీ నర్సింగ్ సంబంధించి, తర్వాత వాటికి సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ కూడా మీరైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అవి కూడా అయితే మీరు చూసుకోండి. సో మార్క్స్ మెమోస్ అనేవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్కి సంబంధించి, ఫైనల్గా స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలి. పీడిఎఫ్ ఫార్మాట్లోనే అప్లోడ్ అయితే చేయాలి. అది కూడా గుర్తించుకోండి. ఫైనల్గా మీరు ఇవన్నీ కూడా క్లియర్గా ఎంటర్ చేసిన తర్వాత మరొక్కసారి చెక్ చేసుకోండి. అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక డెక్లరేషన్కి సంబంధించినటువంటి చెక్ బాక్స్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఫైనల్గా సబ్మిట్ పై అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు కానీ అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది. నెక్స్ట్ పేజ్లో మీకు ఏమైనా డీటెయిల్స్ అనేవి వచ్చినట్లయితే అవి అయితే మీరు రాసుకోవడం లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. సో ఈ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేసినటువంటి MLHP ఉద్యోగాలకి అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్ అయితే ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నోటిఫికేషన్ కూడా చదువుకోవచ్చు, లేదా నేనేమైనా చెప్పడం మిస్ అయినట్లయితే అవి కూడా అయితే మీరు ఒకసారి చూసుకొని అప్లై అయితే చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఈ వీడియోను కూడా ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా షేర్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.